90s కిడ్స్ కి దడదడలాడించే యాక్టర్స్ అదే బాబాయ్ రాజశేఖరన్ సుమన్ గారు. అప్పట్లో చిరంజీవి గారికి పోటీ అంటే వీళ్ళ ఇద్దరి తర్వాతే. అయితే ఒకరు యాక్టింగ్ డాన్సింగ్ పరంగా, ఒకరు యాక్టింగ్ తో పాటు ఫైట్స్ లో. మరి వీళ్ళ ఇద్దరికి ఒక మైనస్ ఉంది. చిరంజీవి గారి దగ్గర అది ఫుల్ ప్లస్ అన్నమాట. అదే వాయిస్ డబ్బింగ్. మన మెగాస్టార్ అనే డబ్బింగ్ నుండి డాన్స్ వరకు రఫా నుంచి సుడాడియాల్సిందే. సుమన్ రాజశేఖర్ కి డబ్బింగ్ చెప్పింది మాత్రం యాంగ్రీ యంగ్ మ్యాన్ మన పీలగొంతు సాయి కుమార్ గారు. కొందరైతే సాయి కుమార్ గారికి మన రాజశేఖర్ సుమన్ డబ్బింగ్ చెప్పారన్న స్టేజ్ కి వెళ్ళిపోయింది ఫ్యాన్స్ దృష్టిలో. అయితే అప్పట్లో సుమన్ కి డబ్బింగ్ చెప్తుంటే మన రాజశేఖర్ గారి ఫ్యాన్స్ ఒప్పుకునేవారు కాదంట. ఫ్యాన్స్ కూడా ఆయనకు చెప్పొద్దు అని కొంత గోల కూడా చేసిండ్రు. అయితే చాలా వరకు రాజశేఖర్ గారికి ఎంత యాక్టింగ్ ఉన్నా మన సాయి కుమార్ గారి వాయిస్ తోనే అలా పైకి లేచి స్టార్ డమ్ వచ్చిందంటే బల్లా గుద్ది చెప్పాల్సిందే. ఇక ఇద్దరికి డబ్బింగ్ చెప్పకూడదనే గొడవలు బాగా ఎక్కువ అవడం వల్ల సాయి కుమార్ గారు వాళ్ళ అమ్మకి తెలిసి పంచాయతీ పెట్టారు. అయితే పంచాయతీలో వాళ్ళ అమ్మగారు సాయి అందరికి న్యాయంగా చెప్తాడని సెటిల్ చేశారు. ఇక అందుకే రాజశేఖర్ గారు డబ్బింగ్ అడిగితే ఎన్ని పనులున్నా డబ్బుతో సంబంధం లేకుండా పక్కా డబ్బింగ్ చెప్తారంట సుమన్ కి రాజశేఖర్ కి. ఇక సాయి కుమార్ డబ్బింగ్ గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు. రీసెంట్ గా సంక్రాంతికి వస్తున్న మూవీలో ఒక చిన్న ట్రిబ్యూట్ లా భలే ఇచ్చారు పీలగొంతని. ఇక సుమన్ అండ్ రాజశేఖర్ ఇద్దరి హీరో కెరీర్స్ కొలాప్స్ అవడానికి ఒక సాలిడ్ రీజన్ అయితే ఉంది బాబాయ్. అది అందరికీ తెలుసు. ఆ రీజన్ ఏంటో మీకు కావాలంటే ఇంకో వీడియో చేద్దాం, పార్ట్ 2 అని కామెంట్ చేయండి.